సుబుద్ధి కలిగి నడుచుకునేటువంటి వ్యక్తి దావీదు. ఆ దావీదు సుబుద్ధి దెబ్బకి సౌలు ఇంకా భయపడటం మొదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఎవరికి తోడై ఉంటాడో తెలుసు సౌలుకి. నా బుద్ధి మంచిది కాదు, నాది దరిద్ర గొట్టు బుద్ధి, కుళ్ళుబోతు బుద్ధి, అసూయ బుద్ధి, నాకంటే ఒకటి ఎక్కువ అంటే ఓర్చుకోలేని బుద్ధి, మాట మీద నిలబడలేని బుద్ధి, మాట తప్పే బుద్ధి. కూతురుని ఇస్తానన్నాడు, కూతుర్ని ఇలా ప్రాణం తీయడానికి వెంటబడ్డాడు. మరి ఏం బుద్ధి ఆ బుద్ధి? స్థిరం లేని బుద్ధి కాదు, చంచల బుద్ధి కాదు. గొలియాతును చంపినవాడికి నా కూతుర్ని ఇస్తాను, రాజ్యంలో అర్ధభాగం ఇస్తాను అన్నాడు. అర్ధరాజ్యం లేదు, కూతురు లేదు, ఇంకా చంపుదామని తిరుగుతూ ఉన్నాడు. తెలుసు సౌలు బుద్ధి ఎంతో సౌలుకి. కానీ దావీదు అలాంటి వాడు కాదు. దావీదు యొక్క సద్బుద్ధిని బట్టి భయపడి చచ్చాడంట సౌలు. నీ దెబ్బకి అవతల వాళ్ళు దడుచుకోవాలంటే ఒక్కటే, నువ్వు సద్బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి నడుచుకో. నువ్వు చాలు. వంకర టెంకర వ్యవహారం మానేసి నువ్వు సుబుద్ధి కలిగి నడుచుకో. నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు భయపడేటట్టు నా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎక్కడైనా కొన్ని వంకర సన్నివేశాలు వచ్చినప్పుడు గుర్తు చేసుకోవాలి, ఛీ ఇది రైట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఛీ నాకు తగదు ఇది అనుకోవాలి. అర్థమైందా? నేను దేవుని భక్తుడిని, దేవుని భక్తురాల్ని, నేను ఆత్మీయుడిని, ఆత్మీయురాల్ని, పరిశుద్ధాత్మను కలిగిన వాడిని, కలిగిన దాన్ని నేను ఇలా ప్రవర్తించకూడదు. ఒకడి మీద నేను చెప్పకూడదు, లేని వార్త ప్రచారం చేయకూడదు. ఒకటి దానికి నేను ఆశపడకూడదు, ఒకటి దానికి నేను కక్కుర్తి పడకూడదు. నాకొద్దు. అది బంగారమైనా నాకొద్దు. నాకెందుకు ఒకటిది? నా దేవుడు నాకు ఇచ్చింది చాలు. నా తండ్రి చిత్తం అయితే ఇంకా నాకు ఆయన ఇస్తాడు. నాకు అవసరం అయితే, ఆయన చిత్తం అయితే. ఒకడికి ప్రలోభించను, ఒకడి భార్యను ఆశించను, ఒకదాని భర్తను ఆశించను. నాకొద్దు. నీచానికి దిగజారున మాటని తప్పను, ఏమైనా కానీ. నెరవేర్చలేకపోతే అడుగుతా, అవసరమైతే రిక్వెస్ట్ చేసి. ఆ మధ్య పసుమర్లో సహోదరుడికి ఒళ్ళు గాలింది, ఫ్యామిలీ మొత్తానికి ఒళ్ళు గాలింది. పరిచారకుడు ఫ్యామిలీ మొత్తం పోయి ఆసుపత్రిలో పడ్డారు. పోయి దర్శించా. ఆడఊరక డాక్టర్ గారిని ఎంక్వైరీ చేస్తే చిన్న చిన్న గాయాలేనండి, తగ్గిపోతాయి అన్నాడు. నేనేమనుకున్నానంటే, చిన్న చిన్న గాయాలంటే సైబాలో ఏదో రాస్తారు, 4 రోజులు 2 రోజుల గాయాలు మానిందాక ఉంచుకుంటారు, పంపిస్తారులే, మహా అయితే ఓ 25 ఏళ్ళు అవుతాయేమో, పరిచారకుడు కుటుంబం మొత్తం కాలేరు కదా అని నేనేమనుకున్నానంటే, ఒక 15 ఏళ్ళు అవుతాయి, ఇంకొక 10 ఏళ్ళు అదనంగా అనుకుందాం, ఓ 25 ఏళ్ళు అవుతాయి, అంత మించి ఏమవుతాయిలే అని. ఆ తమ్ముడు దీనంగా చూస్తాడు. తమ్ముడా భయపడవాకు, మొత్తం కాలిపోయిన ఇంట్లో నాకు తెలుసు, ఈ హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకుంటాలే అన్నా. ఒక 15 ఏళ్ళు అంచనా, ఒక 10 ఏళ్ళు అదనంగా వేసుకున్నా, ఓ 25 ఏళ్ళలో బయటకు వస్తారులే అని. డాక్టర్ గారు చెప్పడం కూడా అంతే చెప్పాడు, పెద్ద ప్రాబ్లం ఏం లేదండి అని. ఆయన నన్ను బట్టి గౌరవంగా చెప్పినట్టున్నాడు. చివరికి బిల్లు ఎంత వేశారు? 1,90,000 1,80,000 వేశారు. వాయమ్మ, నేను ఎడగట్టాలా? అది పెద్ద మొత్తం. నేనేమన్నాను, నువ్వేం దిగులు పడవు, భయపడవు, బిల్లు ఏం కడతానని. తర్వాత ఏం చేశాను, నేను కట్టగలిగినంత వరకు కొంత అమౌంట్ కట్టి, తర్వాత ఆ తమ్ముడిని రిక్వెస్ట్ చేయించాను మన శ్యామ్ చేత. అయ్యా, అతనికి ప్రత్యామ్నాయ మార్గం ఉండొచ్చు, కొంతమంది వచ్చి సహాయపడ్డారని తెలిసింది నాకు. నా చేతికి వచ్చేది కూడా బీదబిడ్డల కష్టార్జితమే. అనేక మంది పరిశుద్ధులు కష్టార్జితం తీసుకొచ్చిస్తారు. మరి వాళ్ళలాంటి పరిస్థితులు చాలామందికి ఉంటాయి. అందరినీ ఆదుకుంటూ ఉండాలి నేను. ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలు, మరి ఇంతమంది సంఘం మీద, ఇంతమంది పరిచారకుల మీద డైలీ కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. డైలీ చేస్తూనే ఉంటానండి, దేవుడి కృపలో హెల్ప్ చేస్తూనే ఉంటాం మనం. కాబట్టి ఇప్పుడు నా స్థాయికి మించి ఇంతకు మించి చేయలేను, ఆ తమ్ముడికి చెప్పు ప్రత్యామ్నాయం ఉంటే చూసుకోమనంటే, ఆ తమ్ముడు నవ్వి, అన్న పర్లేదు, అన్న ఇబ్బంది పడద్దు, అన్న వచ్చిందే సంతోషం, అంతేకాకుండా ఇంత అమౌంట్ కూడా
ఎంతవరకు ఇచ్చాం తమ్ముడు మనం? ఒక 40,000 ఆ తమ్ముడి చేతికి అప్పచెప్పి, ఇంతవరకు మేము చేయగలిగింది నాయన, ఇక మిగిలింది నువ్వు చూసుకో అంటే, పాపం వాళ్ళకి ఏదో అవకాశం దొరికిన దగ్గర దేవుడి కృపల్లో వాళ్ళు బయటపడ్డారు, తెచ్చుకొని ఇచ్చుకున్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉంది, అవకాశం ఉంది, తెచ్చుకొని ఇచ్చుకున్నారు. మాట అన్నానే, అయ్యో మాట అన్నానని 2 రోజులు మనిషిని కాల, మొత్తం కడతానన్నా. ఒకవేళ మొత్తం తీసుకెళ్ళి కట్టాను అనుకో, అట్లా ప్రాబ్లమే. ఎందుకో తెలుసా? ఎంత డబ్బు ఉంటే అంత అమౌంట్ కట్టాడు చాలేమన్నా. వాడికి ఏం మాయరోగమా? నాకు కూడా బాగలా, కట్టమనంటే నేనేం చేయాలి? వాస్తవేగా. కాబట్టి నా చేతికి వచ్చేది కొంచెం ఖర్చులు దానికి మించి ఉన్నాయి. ఎట్లనో దేవుడి దయ వల్ల కొంతమంది బిడ్డలు ఎక్కడో బయట నుంచి ఆన్లైన్లో చూసి విశ్వాసంతో వెంబడించేటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళు కలిగిన దానిలో నుండి తోడ్పాటు పంపిస్తే ఇంత చేయగలిగా. అచ్చంగా సంఘం మనం తీసుకొచ్చి అబద్ధాలు ఆడుకోవడం చెప్పండి. దశంభాగం కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. దించండి. అన్నా నేను ఇయట్లేదు, ఏమనుకోవద్దా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తారు, ఇట్టు కాదు, సరిగా ఇట్టు కదిలించండి. చూడండి ఎన్ని చేతులు లేసిందో చూడండి. వీళ్ళు దశంభాగం ఇట్లా అనుకుందాం. ఎప్పుడన్నా డిమాండ్ చేసి అడిగానా? నేను అడగలేదు కాబట్టి మీరు ఇవ్వట్లేదా? పర్వాలేదు. నీ రాబడి అంతట్లో నుండి 10వ భాగం దేవుని మందిరావణంలోకి తీసుకొని రావాలి. ఎందుకంటే మందిరం బాధ్యతలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, కాబట్టి రొటేషన్ జరగాలి. ఆయన ఏనాడు కూడా దశంభాగాల ప్రసంగం మీరు తేండి అన్న ప్రస్తావనే లేదు. ఎందుకంటే నా బిడ్డలు భక్తిపరులే, వాళ్ళకి లెక్కలు తెలుసు, వాక్యం కూడా తెలుసు. తెలిసి కూడా వాళ్ళు తోడ్పడలేకపోతున్నారంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో. కాకపోతే కాస్త కష్టమైనా దేవుని కొరకు కేటాయిస్తే ఆ దీవెన వేరుగా ఉంటుంది. కానీ పరిస్థితులను బట్టి పాపం ఏం చేస్తారు, మరి దశంభాగం కూడా వాడాల్సి వస్తుంది. చేయగలిగింది ఏం లేదు. నేనేమి అనుకోను, ఎప్పుడు కూడా విమర్శ చేయలా, ఎగతాళి చేయలా. నా దేవుడు కృపనిస్తే వాళ్ళే దశంభాగం ఇంకా అదనంగానైనా తీసుకొని పరిచర్యకి ఇవ్వగలిగిన బిడ్డలు నా బిడ్డలు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని వదిలేశాను. ఇప్పుడు ఎలా అవుతుందంటే మన పరిచర్యకి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది. కరెంటు బిల్లు దగ్గర నుంచి, జనరేటర్ ఆయిల్ ఛార్జీ దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, మరి ఫుడ్ ఉంది కదా మనకి. వారం ప్రతి వారం బుధ శుక్ర ఆది అన్ని వారాలు మనం భోజన సౌకర్యాలు ఉంటాయి కదా. మనకు అయ్యే ఖర్చు ఎక్కువ, మనకు చేతులకు వచ్చేది తక్కువ. ఫుల్లుగా అప్పులు అవ్వాల్సింది. బయట ద్వారాలు తెరిచాడు దేవుడు. బయట నుంచి అనేక మంది బిడ్డలు పరిచర్యకు తోడ్పాటు అందిస్తే ఆ తోడ్పాటుని కలిపి ఇందులో వాడటం వల్ల అంతంత మాత్రం అలా బ్యాలెన్స్ అవుతుంది. మరి ఇందులోనే నేను మరి అంత పెద్ద మొత్తం నేను కట్టాలంటే బిల్లులు కష్టం కదా. అందుకని రిక్వెస్ట్ చేయించా. మరి లేనప్పుడు ఏం చేయాలి? రిక్వెస్ట్ చేయించాలి, బతిలు అడిపించాను. ఇప్పుడు కూడా ఆ తమ్ముడు కనపడితే నాకు సిగ్గేస్తుంది, అయ్యో ఈ బిడ్డకి అన్న మాట తప్పానే అని. దేవునికి స్తోత్రం కలుగును కాక. అయినా పర్వాలా, నాకేమి గిల్టీ ఫీలింగ్ లేదు. మాట అన్నాను కాబట్టి కొంచెం ఫీలింగ్ ఉన్నా, ఆత్మలో మాత్రం ఫీలింగ్. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాను అని. కాబట్టి అంత సెన్సిటివ్గా మనం ఆలోచించగలగాలి అని చెప్తున్నాను నేను. ప్రతి విషయంలోనూ అంత సున్నితంగా మన బుద్ధిని కాచుకోవాలి. మాట అన్నావా, అయితే నెరవేర్చు. ఒకవేళ నెరవేర్చలేకపోయావా, అవతల వ్యక్తిని రిక్వెస్ట్ చేయి, నీకు చేస్తానన్నాను కానీ నాకు చేత కాలేదు, నా వల్ల కాలేదు, దీన్ని మరోలా అనుకోవద్దు అని చెప్పు. తప్పేం కాదు అది. అవునా? నేనేం దేవుణ్ణి కాదు కదండి. మాట అంటే అక్షరాల్లో నెరవేర్చడానికి సాధ్యమైనంత వరకు చూస్తా. కాకపోతే నేనేం చేస్తాను, అయ్యా ఇంతవరకు చేయగలిగాను, ఇంకా చేయలేకపోయాను అని చెప్పు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నేను టోటల్గా చెప్పేది ఏంటంటే ప్రతి విషయంలో బుద్ధిని కాపాడుకోండి, బ్యాలెన్స్ చేసుకోండి అనే మాట ఈరోజు మీకు చెప్తున్నానండి నేను. దావీదు ఏం బుద్ధి కలిగి ఉన్నాడట? మోషే ఏం బుద్ధి కలిగి ఉన్నాడో? మోషే స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు, దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అధ్యక్షుడగు వాడు, నలుగురి మీద నాయకుడుగా ఉండగోరిన వాడు ఏ బుద్ధి కలిగి ఉండాలో చూడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
2వ వచనం లేదా మొదటి వచనం నుంచి చదువు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల నలుగురి మీద నాయకుడు కాగోరితే అట్టివాడు దొడ్డపడిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. చదువు తర్వాత. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును. అక్కడ ఆగిపో. స్వస్థ బుద్ధి అన్నాడు ఇక్కడ, అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. స్వస్థ బుద్ధి ఇదొకటి కూడా మనం సాధన చేయాల్సిందే. ఆరోగ్యకరమైన బుద్ధి. అవకాశం రానప్పుడు ఒక రకంగానూ, అవకాశం వచ్చినప్పుడు ఇంకొక రకంగానూ కాకుండా అన్ని కాలాలలోనూ ఆరోగ్యకరమైన బుద్ధి గలవాడై వ్యవహరించాలి. నలుగురితో వ్యవహరించాలనుకున్నవాడు అని నేర్పుతున్నాడు ఇక్కడ. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. దీని గురించి పాస్టర్స్ని హెచ్చరించాడు దేవుడు. కొంతమంది ఈ ఆరోగ్యకరమైన బుద్ధిని కలిగి లేరు, కొంతమంది ఈ ఆరోగ్యకరమైన బుద్ధిని కలిగి ఉన్నారు. ధనాన్ని కలిగి ఉన్న వాళ్ళని చూసి ఒక విధంగా, ధనం లేని వాళ్ళ ముందు ఒక విధమైన బుద్ధిని ప్రదర్శించటం, అగ్రకులం వాళ్ళు కనపడ్డప్పుడు ఒక బుద్ధిని ప్రదర్శించటం, తక్కువ కులం వాళ్ళని అనబడుతున్న వాళ్ళని చూసి ఒక బుద్ధిని ప్రదర్శించటం, డబ్బుని ఇతరుల దగ్గర నుంచి రాబట్టడానికి ఒక బుద్ధిని, వంకర బుద్ధిని ప్రదర్శించటం. ఏమండి, రహస్య పాపాలలో కొనసాగి బయటికి వేషధారిలాగా, పెద్ద మనిషిలాగా చలామణి అవటం, ఇదంతా ఆరోగ్యకరమైన బుద్ధి కాదు. ఆరోగ్యకరమైన బుద్ధి అందరినీ మర్యాద చేస్తుంది, అందరినీ మన్నన చేస్తుంది. పేద ధనిక తేడా లేకుండా అందరినీ ఒకే విధంగా పరిగణిస్తుంది. అంతేకాదు పెద్ద కులం తక్కువ కులం అన్న భేదాలు కూడా చూపదు. ఆ భేదం నువ్వు చూపుతున్నప్పుడు నీ మనసులో, నా మనసులో కలగాలి, ఇది ఆరోగ్యకరమైన బుద్ధి లక్షణం కాదు. నేను తేడా పడుతున్నాను కదా, నేను ఇలా ఎందుకు చేయాలి? అలాగే రహస్య పాపాలు, ప్రజల ముందు పెద్ద మనిషిలా కనపడి రహస్య పాపాలు కలిగి ఉండటం కూడా ఆరోగ్యకరమైన బుద్ధి కాదు. ఇంట బయట రహస్యమందును పబ్లిక్లో కూడా ఆరోగ్యకరమైన బుద్ధిని సాధన చేయాలి. బయటికి భక్తుడుగా కనబడుతున్నావా, రహస్య జీవితంలో కూడా భక్తిని మెయింటైన్ చేయి. లేకపోతే రోగగ్రస్తమైన బుద్ధి అయింది, అది చెడిన బుద్ధి అయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆరోగ్యకరమైన బుద్ధిని సాధన చేయండి. ఇంట బయట రహస్యమందును పబ్లిక్లోనూ ఏకరీతిగా ఉండటానికి జాగ్రత్త తీసుకోండి. అందరినీ సమదృష్టితో చూడటానికి కొంచెం జాగ్రత్త పడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ సంపన్నులను నువ్వు బాగా గౌరవించావా, అట్లయితే దీనుల్ని కూడా బాగా గౌరవించు. ఒకవేళ దీనుల్ని నువ్వు పట్టించుకోలేదా, అట్లయితే సంపన్నులు కూడా నువ్వు పట్టించుకోవద్దు. కానీ మనుషులు అట్ట కాదు. సంపన్నులను చూసి వాళ్ళకి పెద్ద పెట్టేస్తారు, దీనులను చూసి వాళ్ళని తృణీకరిస్తారు. అది మంచిది కాదు. ఎందుకంటే యాకోబు పత్రిక 2లో స్పష్టంగా చెప్పుంది. ఇంటికి పోయి చదువుకోండి. ఇంకా నేను ముగింపులోకి తీసుకెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆరోగ్యకరమైన బుద్ధి, రహస్య పాపాలను విసర్జించిన బుద్ధి, ఏమండి, అందరినీ మర్యాద మన్నన చేసేటువంటి బుద్ధి, అతిథి ప్రియత్వం కలిగిన బుద్ధి ఆరోగ్యకరమైన బుద్ధి. అంతేకాదు సత్యాన్నే చెప్పాలి కానీ దుర్బోధ చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కానీ లేనిపోయినవి కల్పించి మాట్లాడకూడదు. అది రైట్ కాదు. ఆరోగ్యకరమైన బుద్ధిని నేను సాధన చేయాలి అనే మనసు కలిగి ఉండండి.